గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వరల్డ్. సండే మార్నింగ్ 7 o'clock. నేను మార్నింగే లేచి సమ్మర్ కదా మామిడి పళ్ళు కొనుక్కుందామని రెడీ అయిపోయా. మార్కెట్కి కాదండోయ్, డైరెక్ట్గా తోటకే వెళ్ళి కొనుక్కుందామని డిసైడ్ అయ్యాం. మా లిఫ్ట్ డోర్ ఎవరో కరెక్ట్గా వేయలేదు, సో కిందకి నడుచుకుని వెళ్ళాం. సండే మాకు సంత, సో ఇంకా పెద్దగా స్టాల్స్ ఏం పెట్టలేదు కాబట్టి ట్రాఫిక్ లేకుండా ఉంది. మా హస్బెండ్ ఏమీ తాగకుండా వచ్చారు మార్నింగ్, సో ఆయన కాఫీ షాప్ దగ్గర ఆగారు. నేనేమో బయట మనుషుల్ని అందరినీ అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను. బేసిక్గా నాకు టైం దొరికినప్పుడల్లా నేను అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం. ఇంకా మేము మామిడి తోటకు బయలుదేరాం. మధ్య మధ్యలో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్ అన్నీ కనపడ్డాయి. ఇంకా అలా వితిన్ హాఫ్ అన్ అవర్ మేము మామిడి తోటకు చేరుకున్నాం. అక్కడ పళ్ళన్నీ రోడ్డు మీదే పెట్టి అమ్ముతున్నారు. మేము దిగి అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. వాళ్ళని అవి ఏమేం వెరైటీస్ అని అడిగాం. కొన్ని మాకు తెలిసినవి, కొన్ని మాకు చక్కరకేళియా తెలియనివి ఉన్నాయి. అది అట్టుకుంటూ పేరు కదా. అందులో అది ఒకటి ఏమిటి? చక్కెరకేళి అని చెప్పారు. అది అరటిపండు పేరు కదా అనుకున్నాను నేను. బంగినపల్లి దేవా ఉన్నాయా? మేము వాళ్ళని తోటలోకి వెళ్ళి కోసుకోవచ్చా అని పర్మిషన్ అడిగాం. వాళ్ళు ఓకే అన్నారు. ఇంకా తోటను చూడగానే నాలో లోపల ఎక్కడో దాగి ఉన్న చిన్నపిల్ల బయటకు వచ్చింది. సో మోకాళ్ళు కరెక్ట్గా ఉన్నాయో లేదో టెస్ట్ చేసుకోవడానికి ఒకసారి గెంత. కౌలుకి ఇంక తీసుకున్నారా? ఇక్కడ ఓ లేడీ ఎంత కనిపించారు. సంవత్సరానికి కౌలు? ఆవిడతో నేను మాటా 6 మంతి స్టార్ట్ లక్షలా? చేశాను. చిన్నప్పుడు ఎప్పుడో ఏదేకో ఇక్కడ పడి ఉన్నాయి, ఇవి రాలిపోయాయి. చిలకలు మా అమ్మమ్మ గారి కొట్టేసి ఊరిలో తోటలోకి వెళ్ళాను. మళ్ళీ ఈ తర్వాత ఇదే వెళ్ళడం. తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చారు మాకు మామిడి పళ్ళు కోసి పెట్టడానికి. మేము బంగినపల్లి రసాలు అడిగాం. మాకైతే బంగినపల్లి తప్పితే మిగతావేమీ అర్థం కావట్లేదు ఏ చెట్టు ఏదో. వాళ్ళకంటే అలవాటు కాబట్టి వచ్చి చకచకా కోసి ఇచ్చేసారు వాళ్ళు మాకు. వాటిని ఎలా పండబెట్టాలని అడిగితే పేపర్లో చుట్టి పెట్టండి, 1 వీక్లో పండిపోతాయని చెప్పారు. సో వీళ్ళు ఇలా కోస్తూ ఉండగా నా మనసులో ఒక ఆలోచన మెదులుతూ ఉంది. వచ్చేటప్పుడు దారంతా నేను పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్సే చూశాను. వాటి మధ్యలో ఈ తోట ఉంది. కొన్ని రోజులకి ఇది కూడా ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీగా తయారైపోతుందేమో అనుకున్నాను. దేశానికి వెన్నెముక రైతే. మనం ఆ రైతు వెన్నెముకను విరిచేసి ఆ పొలాలన్నీ కొనేసి ఆ తోటలు అన్నీ డిస్ట్రక్ట్ చేసి పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్స్ కట్టేస్తున్నాం. డిస్ట్రక్షన్ ఇన్ ద నేమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మనం నేచర్ నుంచి ఎన్నో రిసోర్సెస్ తీసుకుని యూస్ చేసుకుంటున్నాం, కానీ వీఆర్ నాట్ గివింగ్ బ్యాక్ ఎనీథింగ్ టు నేచర్. నాకు ఎప్పటికైనా ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుని చుట్టూరు మొక్కలు వేసుకోవాలని ఒక ఆలోచన. అది ఎప్పటికి తీరుతుందో ఆ కోరిక తెలీదు. ఈ భాగ్యనగరంలో ఆ కోరిక కోరుకోవడం అంటే ఆ కోరిక తీరడం చాలా కష్టమని నాకు తెలుసు. ఈ పడిపోయినవి టేస్ట్ ఉంటాయా? రుచి ఉంటుందా? ఉంటుందా? ఇంకా నేను తోటంతా కలిగి తిరుగుతూ ఫోటోలు అవి తీసుకున్నాను. నేనైతే చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను. నేను నేచర్కి ఎంత దగ్గరగా వెళ్తే అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంకా మాకు మామిడి పళ్ళన్నీ వాళ్ళు కోసి ఇచ్చేసారు. అవి పట్టుకుని బయట కూడా కొన్ని ఉన్నాయి కదా పండినవి, అవి కొనుక్కుందాం, ఇవి పండుతాయో లేదో అని ఒక డౌట్. సో వాటిని కూడా కొన్ని రకాలు తీసుకున్నాం.
చెప్పాలంటే మా ఇంట్లో పెద్దగా మామిడి పళ్ళు ఎక్కువగా తినేది మా హస్బెండ్ మాత్రమే. నేను, మా అమ్మాయి అంతగా తినం. నేను తిన్నా. ఆయన ఒకటి కట్ చేసి ఇచ్చి వద్దు. టేస్ట్ చూడమన్నారు. నేను తినలేదు గానీ మా బాగుందా? హస్బెండ్ తిన్నారు. బావుందన్నారు. ఖరీదులో నేచురల్‌గా పండినవి కదా! ఏమీ కొనలేదనుకుంటే అవి దగ్గర దగ్గర 8 కేజీస్ అయ్యాయి. ఇంకా అవి పట్టుకొని మేము తిరిగి ఇంటికి బయలుదేరాం. దారిలో అక్కడేదో టెంపుల్ కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారు. బావుంది చాలా. ఆన్ ది వే నాకు రాజపుష్ప లైఫ్ స్టైల్ సిటీ కనపడింది. సో, మా హస్బెండ్‌ని అన్నాను ఒకసారి వెళ్లి చూద్దాం పదండి. నేను విన్న దాని ప్రకారం అది 400 ఏకర్స్‌లో ఎంతో ఉంది. మొత్తం షాపింగ్ మాల్స్ అన్నీ అందులోనే కన్‌స్ట్రక్షన్ చేస్తున్నారని విన్నాను. పక్కన పెద్ద పెద్ద విల్లాస్ ఉన్నాయి. ఓహ్! మేబీ కరోర్స్‌లో ఉంటాయి. ఇంకా లేఅవుట్ అంతా ఒకసారి చూసి వెనక్కి బయలుదేరాం. ఓకే. దారిలో ఇంకో చోట కూడా మామిడి పళ్ళు స్టాల్ పెట్టి అమ్ముతున్నారు. అవి ఎలా ఉన్నాయో చూసొచ్చాం మామూలుగా. అంత బాలేదు పెద్దగా. ఇంకిక్కడ మన త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇంకా నాకు గట్టిగా ఆకలేస్తుంటే బాబాయ్ హోటల్‌కెళ్ళాం. అక్కడ ఏంటి బాబాయ్ సంగతులు అని రాసున్నాయి గానీ, ఎవరు నా సంగతి పట్టించుకోవట్లేదు. అక్కడ ఇంతకీ చూస్తే స్వీయ సేవంట. అంటే సెల్ఫ్ సర్వీస్ మనమే చేసుకోవాలి. ఆ విషయం తెలీక నేను కూర్చొని దిక్కులు చూస్తున్నాను. తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాం. అసలు బాబాయ్ హోటల్ అంటే ఇడ్లీ ఫేమస్. కానీ నాకెందుకో ఇడ్లీ పెద్ద నచ్చలేదు. ఉప్మా చాలా బావుంది. పూరి కూడా బావుంది. అన్నీ కొంచెం కొంచెం తిని బయలుదేరాం. ఇంటికొచ్చి వాటిని పేపర్ చుట్టి పెట్టాం చూడాలి ఎన్ని రోజులకు పండుతాయో. మా అమ్మాయి మామిడి పళ్ళు తిందని చెప్పాను కదా! దానికోసం 2 చిన్న పళ్ళు తెచ్చిచ్చాను. తీసేయొచ్చా?